జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా కనబడతా ఉన్నటువంటి వార్త. దయచేసి ఎవరైతే ముఖ్యంగా అంటే మనం టీవీలు కొనాలి ఈ పండుగకి, కొంత ధరలు తగ్గుతాయి, లేకపోతే కారు కొనుక్కుందాం, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, ఇంకా ఏమైనా ఎలక్ట్రికల్ పరికరాలు అంటే ఇంకా ఫోన్లకు సంబంధించిన వివరాలు అయితే ఇంకేం బయటికి రాలేదు. సో వాటిని ఏమైనా తగ్గిస్తారో లేదా అనేది చూడాలా. సో మొత్తానికి ఎవరైతే కొంత షాపింగ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో కొంత విరమించుకోరు ఒక నెలపాటు. వచ్చే నెల 22వ తేదీ నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి రాబోతా ఉన్నది. ఉన్నటువంటి జిఎస్టీకి సగానికి సగం కూడా తగ్గేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు నష్టం రాబోతా ఉన్నదట. సో ఇది ప్రధానంగా కనపడతా ఉన్నది. ఇగో కౌంట్ డౌన్ జిఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే 22వ తేదీపై అందరి దృష్టి అట. వచ్చే 22వ తేదీ ఉంది కదా, 22వ తేదీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 1,500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్స్ అట. సో 1,500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్సు. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీమ్ల ధరలు. ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు. అంటే ₹1,00,000 ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉంటుందో, ఒక 2 వీలర్ను కొనాలంటే ₹1,00,000 ఉన్నటువంటి వెహికల్కి ఇప్పుడు తగ్గేటువంటి వచ్చే నెల ఈ 22వ తారీఖు నుంచి ఏదైతే అమల్లోకి రాబోతా ఉన్నదో అది కనుక మీరు ఆగి కొన్నట్టయితే 25,000 ఆదా అవుతాయి. అంటే 75,000కి 2 వీలర్ వస్తుంది. సో 75,000 ఉన్నటువంటి 2 వీలర్ కనుక దాని దర్దాపుగా 50,000-55,000కి వస్తుంది. సో అట్లా కొంత మీరు బేరీజు వేసుకొని కాస్త టైం ఇచ్చుకొని ఇంకొక 22వ తారీఖు వరకు ఆగినట్టయితే ఇవంతా కూడా మీకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. జిమ్ములు, సెలూన్లపై పన్ను 5% తగ్గింపట. 100 లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం అవుతుందట. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. అంటే దాదాపు సగం పెరుగుతా ఉన్నది. 1000 టికెట్ ఉన్నట్టయితే 1,400 అవుతుంది ఇప్పుడు అది. సో దాని తర్వాత వినియోగదారుడికి జిఎస్టీ లబ్ధి అందేనా? పాత కొత్త సరుకులు అంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయొచ్చు, జిఎస్టీ కమిషనర్ కూడా చెప్తా ఉన్నాడు. సో దీంట్లో ప్రధానంగా కూడా ప్రభుత్వం సైతం కూడా ఎవరైతే పాత మేము మొన్న కొనుక్కొచ్చిన ఇప్పుడు జిఎస్టీ కొత్తగా అమల్లోకి వచ్చిన కాడి నుంచి నేను తీసుకురాలే ఈ సరుకు అంతా నేను పాత సరుకు కాబట్టి పాత రేటుకే ఇస్తానని చెప్పేసి ఎవరైతే అంటాడో దుకాణం వాడు అని తీసుకుపోయి బొక్కలేయాలి. 1-2 కేసులు అయితేనే గట్టిగా ఇంకోటి దుకాణం వాడు అమ్మడు. సో కాబట్టి ఇది కూడా కొర్రీలు పెడతారు, ప్రజలను ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఎవరైతే కొనాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పెట్టి పాత సరుకు కొత్త సరుకు అని చెప్పేసి ఇబ్బంది పెడతారు అన్నటువంటిది కూడా కొంత ప్రజలకు కొంత అనుమానాలే ఉన్నాయి. సో దీన్ని ఎవరైనా కానీ ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డట్టయితే ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి జిఎస్టీ కమిషనర్ చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల నష్టం రాబోతా ఉన్నదట. ప్రధాన రంగాల్లో తగ్గనున్న జిఎస్టీ రాబడి. సిమెంటు, ఆటోమొబైల్ పై 10% పన్ను తగ్గుదల. గ్రానైట్ పై తగ్గనున్న 7% ఆదాయం పరిహారం చెల్లించాలని సర్కార్ డిమాండ్. దీనిపైనే ప్రధానమైనటువంటి ఆదాయం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి. అలాగే మిగతా రాష్ట్రాలకు సైతం కూడా ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటిదంటే ఆటోమొబైల్ సంబంధించినటువంటి రంగంతో పాటు సిమెంట్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగం. అది కొంత దానిపైన కదా ఆధారపడేది. రియల్ ఎస్టేట్ రంగం పైనే ప్రభుత్వాలు కొంత ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చేటువంటి వనరు అది. కాబట్టి కట్టడాలు, కూల్చడాలు ఎంత అవుతాయి కాబట్టి దానికి ఎక్కువ సిమెంట్ వాడతారు. సో సిమెంట్ పైన 10% పన్ను తగ్గించడంతో గగ్గోలు పెడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు. పరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతా ఉన్నాయి. మరి కేంద్రానికి ఏమైనా వస్తా ఉందా? రాష్ట్ర ప్రభుత్వాల నోట్లలో మన్నుగొట్టి ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల కేంద్రానికి ఏమి వస్తుందా ఉంటే కేంద్రానికి కూడా ఏం రాదు. సో మరి ఇప్పుడే ఎందుకు తీసుకున్నాడు మోదీ ఈ నిర్ణయం అంటే రానున్నటువంటి బీహార్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ బీహార్ ఎన్నికల్లో ఈ జిఎస్టీ సంబంధించినటువంటి తగ్గుదల అనేది బీజేపీ పార్టీ యొక్క వ్యూహం, మోదీ యొక్క వ్యూహం అనేది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల యొక్క ఆరోపణ. ఒకసారి చూద్దాం ఆ వివరాలు ఏంటిది ఉంటుంది ఏందనేది. షికారు కోసం కాస్త ఆగండి. ఈ నెల 22 నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు. ఈ నెల 22 సారీ నేను ఇంతకుముందు వచ్చే నెల అన్నా అనుకుంటా. ఈ నెల 22వ తారీఖు నుంచి అంటే ఇలా 5వ తారీఖు ఇంకొక 15 రోజులు పోతే మీకు ఇది ఈ కొత్త సంబంధించినటువంటి తగ్గినటువంటి జిఎస్టీ అమల్లోకి రాబోతా ఉన్నది. 1,50,000 దాకా ఆదా అట. ఏది 1,50,000 దాకా ఆదా. లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోనూ తగ్గుతుంది అట. నిరుడితో పోలిస్తే తగ్గిన కార్ల కొనుగోళ్లు పన్ను తగ్గింపుతో పెరిగే అవకాశం. 10 లక్షల లోపు కార్ల విక్రయాల 10 లక్షల లోపు కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా చేస్తా ఉన్నారు. ఓకే, మొత్తానికి 10 లక్షల లోపు కార్ల విక్రయాలు అంటే 10 లక్షలు ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉంటాయో లోపు ఉన్నటువంటి అవి కొంత కార్లు ఇప్పుడు ఎక్కువ మంది కొంటారు. ఇక ఎందుకు అంటే దరిదాపుగా 1,50,000 దాకా ఆదా అవుతా ఉన్నది. అంటే 10 లక్షలకు సంబంధించినటువంటి కార్ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ఒక కార్ని 10 లక్షలు పెట్టి మనం ఈ రోజు పోయి మనం 10 లక్షలు పెట్టి
కారు కొనుక్కుంటే ఒక 15 రోజులు ఆగినట్టయితే ₹1,50,000 ఆదా అవుతాయట. కాబట్టి కొంతమంది ఎక్కువగా ఈ 10 లక్షల లోపు ఉన్నటువంటి కారులను ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉంటుంది. కారు కోసం కాస్త ఆగేది బెటరు. జిఎస్టీ స్లాబుల కుదింపు, చాలా రకాల వస్తువుల పన్నుల్లో మార్పులతో ఎంతో మంది లబ్ధి. పన్ను తగ్గిన వస్తువులు ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా? ఇతర అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏ వస్తువుల రేట్లు ఎంతవరకు తగ్గుతాయి? టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి వాటి నుంచి కార్లు, బైకుల దాకా ఏది కొంటే ఎంత ఆదా అవుతుంది? ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22 పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కొత్తగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ గృహ ఉపకరణాలు కొనుగోలు చేయాలని భావించే వారంతా ఇప్పుడు కొనుక్కుంటే 22వ తేదీ తర్వాత కొంటే ఎంత మిగులుతుందనే అంచనాలు వేసుకుంటారు. సో ఇప్పుడు కొంటే ఎంత, అలాగే అంటే మనకు సంబంధించిన కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన పరికరాలు కావచ్చు, సంబంధించినటువంటి వాటి తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేది ఇప్పటి నుంచే అందరూ దానిపైన ఒక అంచనా వేసుకుంటా ఉన్నారట. కాస్త ఆగుదాం అనేది. నిన్న జిఎస్టీ మండలి భేటీలో హైడ్రామా కూడా చోటు చేసుకుంది. పన్ను తగ్గింపు 4 రాష్ట్రాలు కూడా అభ్యంతరం చేసినట్టు. ఎట్లా పన్ను తగ్గిస్తారు? దీని ద్వారా ఇప్పుడు తెలంగాణ కూడా అదే కదా, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు, కొంత 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది కూడా కొంత లాస్ అవుతా ఉంది. కాబట్టి కేంద్రం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. సో 4 రాష్ట్రాలు కూడా అభ్యంతరం చేసినాయట జిఎస్టీ మంత్రి మండలిలో. కొంత హైడ్రామా చోటు చేసుకుంది. 7 గంటలకే ముగియాల్సినటువంటి భేటీ ఏదైతే ఉందో దాదాపు 9:30 అయిందట. రాత్రి 7 గంటలకే ముగియాల్సిన భేటీ 2 రాష్ట్రాల అభ్యంతరాలతో 9:30 వరకు కొనసాగిన వైనం. ఓటింగ్కి వెళ్తామన్న మరో రాష్ట్ర మంత్రి అంగీకరించిన ఆర్థిక మంత్రి నిర్మలా, బెంగాల్ మంత్రి జోక్యంతో సద్దుమరిగిన వివాదం. ఈ క్రమంలోనే ప్రకటన కూడా కొంత జాప్యమైంది. అయినప్పటికీ కూడా మొత్తానికైతే జిఎస్టీ మండలి అది పచ్చజెండా ఊపినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం సంబంధించిన రేట్లు తగ్గబోతా ఉన్నాయి, వేటికి పెరగబోతా ఉన్నది అనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో కారుకు సంబంధించినటువంటిది ఒకసారి కనబడతా ఉన్నది. అలాగే సిమెంట్ సైతం కూడా తగ్గుతూ ఉన్నది. ఇది మోదీ బ్రహ్మాస్త్రం జిఎస్టీ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉంటే ఒక్కసారి చూద్దాం ఏమేమి పెరుగుతూ ఉన్నాయి అనేది. పాప్కార్న్ ఓకే, కార్మెల్కు ఎఫెక్ట్ అట. పాప్కార్న్పై ఇటీవల వరకు ఉన్న విమర్శలకు తాజాగా చెక్ పడింది. ఇంతకు ముందు పాప్కార్న్ విడిగా అమ్మితే 5%, ప్యాక్ చేస్తే అమ్మితే 12%, కారమూల్ అంటే తీపి ఫ్లేవర్ కలిపితే 18% పన్ను ఉండేది. ఇకపై విడిగా ప్యాక్ చేసిన 5% పన్ను ఉంటుందట. కారమేల్పై మాత్రం 18% ఉంటుందట. సో చక్కెర కలిపితే ధర చేదు అట. ఒక చక్కెర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కూల్ డ్రింక్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా ఐస్ క్రీములు, కేఫిన్ కలిపినటువంటి పానీయాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా 18% పన్ను రేట్లో కొనసాగించింది. ఇది కూడా 18% ఉంటుంది. సో ఐస్ క్రీములు మరింత తీపాట. పాల ఉత్పత్తులపై వసూలు చేస్తున్న జిఎస్టీ అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఐస్ క్రీమ్ల ధరలు బాగా తగ్గనున్నాయి. ఉత్పత్తిదారు లేదా ఐస్ క్రీమ్ పార్లర్లు, రిటైల్ దుకాణాల్లో విక్రయించే ఐస్ క్రీమ్లపై జిఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించిండు. ఉదాహరణకు ఓ ఐస్ క్రీమ్ ధర ₹100 ఉంటే అది 18% జిఎస్టీ కలిపితే 118 అవుతుంది. అయితే ఇప్పుడు 105కు మాత్రమే తగ్గుతుంది. అంటే దాదాపుగా ఒక ఎంత ₹13 సేవ్ అవుతుంది. ఇక నెయ్యి, వెన్న, చీజ్ వంటి వాటిపై ప్రస్తుతం 12% ఉన్న పన్నును 5%కి తగ్గించారు. ఈ నిర్ణయాలు వినియోగదారులతో పాటు పాడి రైతులకు, డైరీ పరిశ్రమకు లబ్ధి చేకూరుస్తాయని కేంద్రం ప్రకటించింది. వెన్న, నెయ్యి, పాల విక్రయానికి వాడే ఇనుము, స్టీల్, అల్యూమినియం డబ్బాలపై జిఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించింది. సో తగ్గనున్న హోటల్ గదుల అద్దెల భారం కూడా తగ్గబోతా ఉన్నదట. మనం అద్దెకి తీసుకున్నటువంటి ఏదైతే ఉంటుందో 7,000 రోజుకు ఒకవేళ కనుక ₹7,500 ఉన్నటువంటి హోటల్ గదులపై జిఎస్టీని ప్రభుత్వం 5%కి తగ్గించింది. ఈ నిర్ణయం పర్యాటక రంగానికి ఊతమిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ కనుక గతంలో ప్రస్తుతం 6,000 అద్దె అయితే 12% జిఎస్టీ కలిపితే ₹6,720 చెల్లించాలి. అదే సెప్టెంబర్ 22 వరకు ఆగినట్టు అయితే ఉంటే 6,300 చెల్లిస్తే చాలు. అంటే దాదాపుగా ఒక ₹450 దాకా మిగులుతాయి. కాగా సెప్టెంబర్ 22 నుంచి 7,500 పైబడిన అద్దె ఉండే గదులకు 18% జిఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఇక అలాగే బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు మరింత ప్రియం కాబోతా ఉన్నాయట. సో ఇది ఇట్లా ఉంటే ఇంకా మిగతా సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. ఈ నెల 22 నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు 80,000 నుంచి 1,50,000 వరకు ఆదా. జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల ఉపశమనం కూడా 10 లక్షల లోపు కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా.
ద్విచక్ర వాహనాలపై 10 నుంచి 25 వేల వరకు మిగిలే ఛాన్స్. కొత్త కారు కొనుక్కొని షికారు చేయాలనుకుంటున్నారా? షోరూమ్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? కాస్త ఆగండి. జీఎస్టీ పన్ను రేట్ల మార్పు ప్రయోజనాన్ని పొందేందుకు కాస్త ఓపిక పట్టండి. ఈ నెల 22 తర్వాత కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించే చిన్న మధ్య తరహా కార్లపై 80,000 నుంచి 1,50,000 వరకు మిగలనున్నాయి. అయితే జీఎస్టీ మార్పుతో కొన్ని కార్ల ధరలు కూడా పెరుగుతాయని, ఇప్పుడే కొనుక్కోండి అని కొందరు డీలర్లు గందరగోళానికి గురి చేస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని నెలలుగా మందకోడిగా విక్రయాలు రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్ల కొనుగోలు తగ్గాయి. తాజాగా కార్లపై జీఎస్టీ 28% నుంచి 18% తగ్గుతుండటంతో కొనుగోలు తిరిగి పుంజుకుంటాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే చిన్న కార్లకు మార్కెట్లో గిరాకీ పెరగనుంది. మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, బలెనో, టాటా పంచ్, టియాగో, ఆల్ట్రోజ్, రెనో క్విడ్, హ్యుందాయ్ i10 తదితర వాహనాలపై సుమారు 80,000 నుంచి 1,50,000 వరకు తగ్గుతాయని డీలర్లు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం జీఎస్టీ అదనపు సెస్సులు కలిపితే 42 నుంచి 50% వరకు పన్ను విధించిన విలాసవంతమైన కార్లు 40% జీఎస్టీ వేయడం, సెస్సులు ఎత్తివేయడంతో భారీ ప్రయోజనం ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, మహీంద్రా XUV 700, టయోటా ఇన్నోవా, టాటా హ్యారియర్ వంటి కార్ల కొనుగోలుదారులు ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీరికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రయోజనం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జీఎస్టీతో పాటు ఇతర పన్నులకు ఉపశమనం, వాహనం మూల ధరపై జీఎస్టీని కలిపి ఎక్స్ షోరూమ్ ధరను నిర్ణయిస్తారు. ఈ ఎక్స్ షోరూమ్ ధరపైనే రవాణా శాఖ జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీలను వసూలు చేస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ తగ్గుతుండటంతో రవాణా శాఖ పన్నులు, ఛార్జీలు కూడా తగ్గుతాయి. బీమా సంస్థలు కూడా వాహనం ధర ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తారు. ఈ లెక్కన బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది, బీమా ప్రీమియం కూడా తగ్గుతుంది. దీనితో మొత్తంగా వాహనం కోసం వినియోగదారులు చేసే ఖర్చు కూడా తగ్గుతా ఉంటది. మధ్యస్థాయి కార్ల ధరలు పెరగొచ్చు. అంటే కొంత మధ్యస్థాయి కార్ల ధరలు ఏవైతే ఉంటాయి అవి కొంత పెరుగుతాయట. ఏంటి ఒకసారి చూద్దాం. ఎంత 1200 cc సామర్థ్యం, 4 మీటర్ల పొడవు లోపున్న కార్లపై జీఎస్టీని 18% తగ్గించిన ప్రభుత్వం, ఆపై సామర్థ్యం పొడవున్న కార్లను 40% పన్ను రేటుకు మార్చింది. అయితే విలాసవంతమైన కార్లపై ఉన్న అదనపు సెస్సుల కారణంగా వాటిపై ఇప్పటికే 42 నుంచి 50% వరకు పన్నులున్నాయి. ఇప్పుడు సెస్సులు తగ్గడంతో ఈ కార్లపైనే భారం తగ్గుతుంది. అయితే నిర్ధారిత సీసీ సామర్థ్యం, పొడవు కన్నా ఎక్కువగా ఉండి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య ధర ఉన్న పలు కార్లపై ప్రస్తుతం 28% జీఎస్టీ మాత్రమే ఉందని, సెస్సులు లేవని రవాణా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు అవి 40% పన్ను రేటులోకి మారడం వల్ల వాటి ధరలు పెరిగే అవకాశం. ఇప్పుడు దీనివల్ల పెద్దగా భారం సామాన్యుల పైన, మధ్యతరగతి సంబంధించిన ప్రజలపైన ఏం భారం పడదు. ఎందుకంటే 15 నుంచి 20 లక్షలకు సంబంధించిన ఆ పైన వాటి చాలా మంది ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ధనవంతులు తీసుకున్నటువంటి కార్లు. సో 10 లక్షల నుంచి కిందకున్నటువంటి కార్లు ఏవైతే ఉంటాయి అవి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కొంత ఫ్యామిలీ, కొంత పెద్దగా ఉన్నటువంటి 4-5 ఉన్నటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మిడిల్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో 10 లక్షల లోపు ఉన్నటువంటి కార్లను తీసుకుంటారు. అది ఇప్పుడు తగ్గించేటువంటి జీఎస్టీలో వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు పెరిగేటువంటి జీఎస్టీ ఏదైతే ఉంటుందో 28% నుంచి 40% పన్ను రేట్లకు వచ్చేటువంటి ఏవైతే ఉంటాయి అవి పెద్ద కార్లు, వాటితో పెద్దగా వాళ్ళకు ధనవంతులు ఏ విధంగానైనా కొనుక్కోవచ్చు. సో మొత్తానికి అవి కొంత పెరుగుతాయట. ఆఫర్లు చూపుతూ అమ్ముకునే యత్నంలో డీలర్లు ఉన్నారట. జీఎస్టీ తగ్గింపుతో ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్న వారు కూడా డెలివరీ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఈ నెల 22 తర్వాత పూర్తి సొమ్ము చెల్లించి కొత్త జీఎస్టీ ప్రకారం తక్కువ ధరకు కొనుగోలు చేయాలని భావిస్తున్నారని. అంతే కదా, ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ప్రచారం అవుతా ఉన్నది. జీఎస్టీ తగ్గపోతా ఉన్నది. ఎలక్ట్రికల్ సంబంధించిన పరికరాలతో పాటు కార్ల ధరలు ఇవన్నీ కూడా తగ్గబోతా ఉన్నాయి. అలాగే బైకుల ధరలు కూడా తగ్గబోతున్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి వార్త వస్తుంది. కాబట్టి ఇప్పుడు 22 తారీఖు వరకు ఆగినట్టయితే ఉంటే మనకు కొంత ఆదా ఉంటుందని చాలా మంది ఇప్పటికీ కొన్ని కార్లు బుక్ చేసుకోవడం కావచ్చు, మిగతా బండ్లు బుక్ చేసుకోవడం కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగుతా ఉన్నారు. ఎందుకు ఆగుతా ఉన్నారంటే వాళ్ళకి వచ్చేటువంటి దాదాపుగా 80 నుంచి 1,50,000 వరకు మిగిలితే ఎవరైనా ఆగుతారు కదా. సో అవన్నీ కూడా ఆగిపోయినాయట. లబ్ధి వినియోగదారుడికి అందేనా? వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. ఈ నెల 22 తర్వాత కొత్త జీఎస్టీ స్లాబ్ల మేరకు బిల్లులు అట. సో లబ్ధిదారుడికి అందుతాయా లేవా, వ్యాపారులు ఎవరైనా కొర్రీలు పెడతారనేది ఒక రకమైనటువంటి ఆందోళన. ఇక మోదీ బ్రహ్మాస్త్రం ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. సామాన్యులకు ఊరాటినిచ్చేలా జీఎస్టీ రేట్లను సవరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ చేసిన ప్రకటన ప్రధాని మోదీ వేసిన బ్రహ్మాస్త్రమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలపై అదనపు భారం పడుతున్నా
కేంద్రం, ప్రధాని మోదీ రాజకీయంగా లబ్ధి పొందనున్నారని చెప్తున్నారు. దీపావళికి ముందే బీహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించారని, దీంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డాయంటున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తొలుత నిర్ణయించాయి. కానీ జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత వెనక్కు తగ్గాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలు తొలుత విడుదల చేసిన పత్రికా ప్రకటనలను వెనక్కి తీసుకొని సవరించిన ప్రకటనలను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు తమిళనాడు ఆర్థిక మంత్రి తుంగం తిన్నేరసు జీఎస్టీ తగ్గింపును స్వాగతిస్తున్నారు. ఇక గత బడ్జెట్ లో ఆదాయ పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత జీఎస్టీ రేట్లపై కోత విధించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన రెండో అతిపెద్ద బహుమతి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. సో ఏసీలు, ఫ్రిడ్జ్లు కూడా మరింత కూడా తగ్గబోతా ఉన్నాయట. 1.5 టన్ ఏసీపై 4,000 వరకు తగ్గింపట. 43 అంగుళాల టీవీలపై 2,500 వరకు తగ్గింపు. వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్ల ధరలు కూడా 1,500 నుంచి 5,000 వరకు తగ్గేటువంటి ఛాన్స్. అంటే దర్దాపుగా ఇక్కడ ఒక 43 అంగుళాల ఎల్ఈడి టీవీలపై సుమారు 2,500 నుంచి 4,000 వరకు తగ్గుతాయట. పెద్ద టీవీలపై 8,000 వరకు ప్రయోజనం కలుగుతుంది. అంటే 1.5 టన్నుల సామర్థ్యం ఉన్న ఏసీల ధరలు సుమారు 5,000 వరకు తగ్గే వీలున్నది. సో మొత్తం కూడా ఇదొక సామాన్యులకు చాలా ఉపశమనం అనుకోవచ్చు. గతంలో మనం కూడా చూసుకోవచ్చు జిఎస్టీ పాల పౌడర్ ఎవరైతే ఉందో చిన్నపిల్లలు తాగేటువంటి పాల పౌడర్ కూడా జిఎస్టీ విధించారు. గతంలో చేసినటువంటి సర్కార్ ఇదే, ఇప్పుడు తగ్గించింది కూడా ఇదే అనుకో. సో జిఎస్టీలు పాలకు, చిన్నపిల్లలు తాగేటువంటి పాల పౌడర్కి, చాక్ పీసులకి, గుండు పిన్నెలు సైతం కూడా జిఎస్టీలు విధించారు అప్పుడు. సో ఇప్పుడు తగ్గించారు. సో ఇది ఏదేమైనప్పుడు కూడా అంటే మరి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినా ఇంకేది అనేది తెలియదు. కానీ మరి మొత్తానికైతే ఒక నిర్ణయాన్ని మోదీ తీసుకున్నటువంటి, కేంద్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి. సో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఇప్పుడు ఈ నిర్ణయం కూడా సామాన్యులకి ఉపశమనం. జిఎస్టీ రూపంలో దాదాపుగా 30% వరకు జిఎస్టీలు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అంటే 30% జిఎస్టీలు అంటే మామూలుగా 1,00,000 రూపాయలు అంటే దాదాపుగా 30,000 రూపాయలు జిఎస్టీ రూపంలో కట్టేది మనం. సో ఈ జిఎస్టీలు 15% తగ్గినప్పుడు కూడా 15,000 రూపాయల ఆదా. సో అది మనకు మిగిలినట్టే కదా. సో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది.